ఈ కొడుకుల కోసం మన ఆస్తులు సంపాదిస్తే ఒక బాధ, సంపాదించకుంటే ఇంకో బాధ. కూడబెడితేనేమో ఇంకేమన్నా నా పేరు మీద రాస్తావు అని అదో కొట్లాటలు. ఏం సంపాదించకుంటే నువ్వు బతుకుంటే ఎవరు ఉద్ధరిస్తావయ్యా అంతిటుడు. ముసలోళ్ళంటే సైసకుంటైతుండ్రు. ఇవాళ జోరుగా ఎగురుతున్నోళ్ళే రేపు పొద్దుగాల ముసలోళ్ళం అయితాం, మా పరిస్థితి కూడా ఇట్లనే అవుతుందేమో అని ఆలోచన ఉండద్దా? ఏం మనసులో ఏమో. అమ్మ నాయనలు దేవుళ్ళతో సమానం అంటారు. మరి దేవుళ్ళని ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకొని చూసుకుంటారు. అదే కన్నులనైతే కంటికే కానరు. అయ్యో గట్ల కొడుతుండ్రు. ఒక్కొల్లన్నా ఆపుతలేరు కదా. ఏం తప్పు చేసిండు అని అనిపిస్తుంది కదా. అవు పెద్ద తప్పు చేసిండు. బతుకున్నప్పుడు నాయనకు నరకం చూపించిన కొడుకులు ఆయన జీవి తీసుకున్నాక వచ్చేడిస్తే ఎవరుకుంటారు? ఉరివెట్టుకున్న గీ తాతది నల్గొండ జిల్లా బేగంపేట అనే ఊరు. ముసలామె ఎన్నడో కాలం చేసిందట. ఇద్దరు కొడుకులు